స్వామిని మనసులో తలుచుకుంటూ స్వామికి దగ్గరగా ఉంటే మనం చేసిన ఉపవాసానికి పూర్ణ ఫలితం లభిస్తుంది. ఏకాదశి రోజున రాత్రికి జాగరణ ఉండాలి అని కూడా ఏకాదశి వ్రతంలో ఉందండి. ఇక మరుసటి రోజు ఉదయాన్నే లేచి, అంటే ద్వాదశి రోజున లేచి స్వామివారికి మరలా పూజ చేసుకొని ఒక బ్రాహ్మణునికి స్వయంపాక దానం ఇవ్వాలి. స్వయంపాక దానం ఇచ్చిన తర్వాత మీకు శక్తి ఉంటే ఎంతమందికైతే బీదలకి అన్నదానం చేయాలి అనుకుంటున్నారో అంతమందికి అన్నదానం చేయొచ్చు. అది ఏకాదశి రోజు కాదండి, ద్వాదశి రోజున అన్నదానం చేయాలి. శక్తి లేకపోతే బ్రాహ్మణునికి స్వయంపాక దానం ఇచ్చి ఇంటికి వచ్చి అన్ని పదార్థాలు వండుకొని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి అప్పుడు దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి. ఇదంతా కూడా ద్వాదశి గడియలు మొదలైన దగ్గర నుంచి ద్వాదశి గడియలు పూర్తి అవ్వకముందే మనం